హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను వచ్చేసి ఇక్కడ పెసలు ముందు రోజే నైట్ నానబెడుతున్నాను. ఉదయం పెసరట్టు వేయమన్నారని ఇంకా కొంచెం బియ్యం వేసి పెసల్లో కొంచెం మెంతులు అయితే వేసి నానబెట్టేశాను. ఎందుకంటే ఉదయానికి రెడీ అవుతుందని. ఇంకా ఉదయం వచ్చేసి పల్లీ చట్నీ కోసం ఎంత చేసినా మిగిలిపోతుంది, ఇంకా చాలా తక్కువగానే వేస్తున్నాను. ఇంకా చట్నీ మిక్సీ వేసేసి పోపు కూడా వేసాను. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా అందులోనే పోపు అయితే వేసాను. ఇంకా మిక్సీ జార్లో పెసలు నానాయి కదా, ఇంకా వచ్చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. నేను ఇక్కడ 2 ట్రిప్పులుగా వేద్దామని ఒకసారి వేసిన దాంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి 2 వేసి చిన్న అల్లం ముక్క అయితే వేశాను. ఒక్కొక్కసారేమో ఇలా చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారేమో ఎండుమిర్చి వేస్తే మంచి టేస్ట్ వస్తుందని మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకని ఎండుమిర్చి ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఆల్రెడీ ఒకసారి పచ్చిమిర్చిను అల్లం వేశాను కాబట్టి నేను ఎండుమిర్చి ఒక్కటే వేసి నెక్స్ట్ ట్రిప్ అయితే పిండి వేసాను. సరిపడినంత ఉప్పు వేసాను. ఇంకా ఇది ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం టైం ఉంది కదా అని ఇలా సాల్ట్ వేసేసి ఒక పక్కన అయితే ఉంచాను. ఎందుకంటే ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి టొమాటో కూర చేయమన్నారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేగనిస్తున్నాను. 1 బై 1 అయిపోతాయి కదా అని. ఇదిగోండి పసుపు, కారం అయితే వేసేసి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంకా పచ్చివాసన పోయే వరకు వేగనిస్తున్నాను. సింపుల్గా టొమాటో కర్రీ చేసేసి అన్నారు. ఇంకా దానికోసమని ఇలా వేగనిచ్చి టొమాటో సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేశాను. ఇంకా ఇది మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఫైనల్లీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే టొమాటో మొత్తం ఉడుకుతుంది కదా. వాటర్ వేసి ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఈ విధంగా వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసాను. రాగి జావ కోసం వాటర్ కాగాక నేను రాగి పిండిలో కొంచెం వాటర్ వేసి అదైతే అందులో వేసాను. కొంచెం దగ్గర పడనిస్తాను. ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా సరే పెసరట్టు వేసేద్దామని ఇంకా నేను వచ్చేసి ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర రెడీ చేసుకున్నాను. ఇంకా పెనం మీద ఇంకా దోశ అయితే ఫస్ట్ ఒకటి వేసి చూస్తాను. ఆ తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే మనం ముందే యాడ్ చేసుకున్నామంటే దానికి ఏదో ఒకటి మళ్ళీ కలుపుకోవాలి. అందుకని ఫస్ట్ కొంచెం చిన్నదిగా దోశ అయితే వేసేసి తీసాను. పక్కన ఉంది చూసారో లేదో. అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే లైట్గా ఈ విధంగా అయితే వేశాను. ఎప్పుడైనా సరే సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా మగ్గుతుంది, నీట్గా కూడా ఉంటుంది, చూడటానికి ఉడుకుతుంది. ఇంకా ఆయిల్ అనేది కొంచెం పడుతుంది. మనం ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి పక్కకి పడకుండా ఉంటాయని ఈ విధంగా వేస్తున్నాను. ఇంకొంచెం వేగనిచ్చాక మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అల్లం, పచ్చిమిర్చి ఏదో ఒకటి వేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండుమిర్చి నానబెట్టి వేయడం కానీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగానే దోశలన్నీ వేసేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆనియన్స్ మామూలే, ఇందాక ఏమేమి వేసానో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు
అదేవిధంగా 2 దోసలు చాలన్నారు శ్రీవారు. ఇంకా దానికోసమని, ఎందుకంటే ఆనియన్ కదా హెవీగా ఉంటుంది అని, కీరా కూడా మనం కట్ చేస్తాను కదా దానికోసమని 2 దోసలు చాలు అనేసరికి ఇంకా ఈ విధంగా వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకుంటేనే కదా. అల్లం పచ్చడి అయితే ఉంది, ఇంకా చట్నీ కూడా చేశాను కదా. ఇదిగోండి అల్లం పచ్చడి చట్నీతో పెసరట్టు రెడీ.